వెల్కమ్ టు స్పిన్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం పర్ఫెక్ట్ గా ఉందన్నారు. అయితే డాక్టర్లు చెప్పిన దానికంటే ఎక్కువ మోతాదులో ఆస్పిరిన్ తీసుకుంటున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన హెల్త్ సీక్రెట్ ను బయటపెట్టారు. డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గతంలో అనేక పుకార్లు వచ్చాయి. ఆయన కొద్ది రోజులుగా కనపడకపోవడం, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ట్రంప్ మిస్సింగ్ అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. మెక్సికోలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. ఇది గెరేరో ప్రాంతంలోని సాన్ మార్కోస్ ప్రాంతం సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావం మెక్సికో సిటీ వరకు చేరి భవనాలు కంపించాయి. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల భూమి బలంగా కంపించింది. న్యాయాధికారులకు జ్యుడిషియల్ అకాడమీ ఉన్నట్లే న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడికంఠం శ్రీ నరసింహ అన్నారు. సీనియర్ యువ న్యాయవాదులు కలిసి ఆంధ్రప్రదేశ్ లీగల్ అకాడమీ పేరుతో ఒక సంస్థను ప్రారంభించాలని, దీనికి మొదటి సహకారం అందించే వ్యక్తిని తానే అవుతారని కూడా ఆయన ప్రకటించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని పత్తికొండ, మదిగిరి, తుగ్గలి, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలకు చెందిన పలువురికి ఎమ్మెల్యే కేఈ శ్యామ్కుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పత్తికొండలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులకు 30,04,000 రూపాయల విలువైన చెక్కులను అందించారు. చెక్కులు అందుకున్న వారు ఎమ్మెల్యే కేఈ శ్యామ్కుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జేహెచ్ఎంసీ పరిధిలోని బోడుపల్ సర్కిల్లో గల ఎంకేబీఆర్ కన్వెన్షన్ హాల్లో పోరెడ్డి కవితారెడ్డి, చిలుపల రజిత్ రెడ్డి ఆధ్వర్యంలో V4 ఈవెంట్స్ వారు నిర్వహించిన ఫెస్టివ్ సీజన్ 2 లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్స్ కార్యక్రమం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ షాపింగ్ ను ఒకే వేదికపై అందిస్తూ ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, మాజీ మేయర్ జాకా వెంకటరెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని డిగ్రీ కళాశాల ముందు శుక్రవారం డీఎస్పీ ఆధ్వర్యంలో 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్తో హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది 2 వీలర్ మెకానిక్లకు డీఎస్పీ హెల్మెట్లు పంపిణీ చేశారు. డీఎస్పీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం చాలా ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరని, హెల్మెట్ లేని పక్షంలో భారీ జరిమానాలు విధిస్తామని, అలాగే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని తెలిపారు. మాతా సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకుని పీలేరులో స్థానిక బాస్ కార్యాలయం నందు భారతీయ అంబేద్కర్ సేన నాయకులు గుండ్లూరు రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకొండ శ్రీనివాసులు బాస్ నాయకులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మనుస్మృతి అమలు చేసిన దుర్మార్గమైన చట్టాలను మండలకు ఆహుతి చేసిన క్రాంతి జ్యోతి, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం గణేష్పాడు గ్రామ శివారులోని కాలువలో వేంసూరు మండలం మొద్దిలగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పాఠశాల బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 20 మంది విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన చేనేత మీ చేయుత కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చేబ్రోలు ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జడ్పీ చైర్మన్ గంటా పద్మావతి, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పొత్తూరు కృష్ణరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటిగలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన చేనేత ప్రాడక్టులను పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పొగమంచు పల్లెలను కప్పేసింది. శుక్రవారం పగలంతా పొగమంచు ప్రభావం నెలకొనగా శనివారం ఉదయం గృహాలు సైతం కనిపించినంత ప్రభావం ఉంది. మైదాన ప్రాంతాల్లో ఇలా ఉండటం, అడవి గ్రామాల్లో పొగమంచుతో పాటు చలితో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మంచు కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలు ఇబ్బంది కలిగింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో పాలకొండ డీఎస్పీ ఎం రాంబాబు ఆధ్వర్యంలో శనివారం ఉదయం మాదక ద్రవ్యాల నియంత్రణపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో 3K అభ్యుదయం ర్యాలీ చేపట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి సంకల్పించిన పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు చేపట్టిన అభ్యుదయం సైకిల్ ర్యాలీ ముగింపుకు సంఘీభావంగా డ్రగ్స్ వద్దు బ్రో అంటూ విద్యార్థులతో మ్యారథాన్ నిర్వహించామన్నారు. కేసర పోలీస్ స్టేషన్ పరిధి సత్యనారాయణ కాలనీలోని బాలాజీ జ్యువెలరీ షాప్కు వచ్చిన ఇద్దరు దొంగలు తుపాకీతో బెదిరించి దోపిడీకి యత్నించిన ఘటన కలకలం రేపింది. కేసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలో ఉన్న బాలాజీ జ్యువెలరీ షాప్కు పల్సర్ బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు నకిలీ తుపాకీతో బెదిరించి జ్యువెలరీ దోపిడీకి ప్రయత్నించారు. ప్రతిఘటించిన జ్యువెలరీ షాప్ ఓనర్ సందీపై విచక్షణ రహితంగా గొడ్డలతో దాడి చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న కేసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాల పాలైన జ్యువెలరీ షాప్ ఓనర్ను ఆసుపత్రికి తరలించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన ఉత్సవ ప్రదర్శన ప్రారంభమైంది. జనవరి 3 నుంచి 11వ తేదీ వరకు 9 రోజుల పాటు ఈ ఉద్యాన ఉత్సవ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ ఉత్సవాలను జనవరి 3వ తేదీ నుంచి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్గా ప్రారంభించనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహకారంతో 9 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన వివరాలను రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ రజనీ ప్రియా నేతృత్వంలోని ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ద్వారా వివిధ శాఖలకు చెందిన అధికారులు వెల్లడించారు.